సెల్ఫ్ స్టడీ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడే మొదటి టాపిక్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి దీపావళి సెలబ్రేషన్స్లో ఫైర్ క్రాకర్స్ ఎక్కువగా కాల్చడం వల్ల ఈ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 533 పాయింట్స్కి రీచ్ అవ్వడం అనేది. 533 పాయింట్స్ అంటే దాని యొక్క ఇండికేషన్ సివియర్ ఇండికేషన్ అనమాట. ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ, ఈ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ తీసుకుంటే సివియర్ కండిషన్లోకి వెళ్ళింది. సివియర్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం దీని యొక్క ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందంటే 533 పాయింట్స్కి రీచ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే రీసెంట్గా ఇప్పుడు ఈ ఫైర్ క్రాకర్స్ అనేటివి కంట్రోల్ చేస్తే దీని యొక్క ఈ సివియర్ క్వాలిటీ నుంచి సివియర్ స్టేజ్ నుంచి ఇది వెరీ పూర్ కండిషన్కి వస్తుందని సఫార్ సంస్థ చెప్పింది. సఫార్ అంటే ఈ ఫైర్ క్రాకర్స్ని కాల్చుకోకుండే అంటే ఓన్లీ 1 డే మాత్రం కాల్చి మిగతా డేస్లో సైలెంట్గా ఉంటే ఈ క్వాలిటీ అనేది ఎయిర్ క్వాలిటీ సివియర్ నుంచి వెరీ పూర్కి అప్గ్రేడ్ అవుతుంది, డెవలప్ అవుతుందని సఫార్ చెప్పింది. సఫార్ గురించి మనం మాట్లాడుకుంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫార్కాస్టింగ్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫార్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. దీన్ని తయారు చేసిన ఇది మన ఇండిజినియస్గా మన దేశంలోనే తయారు చేసింది. దీన్ని తయారు చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. ఇది పూణేలో ఉంటుంది. ఈ సంస్థ ఈ సఫార్ ఇండికేషన్ని తీసుకురావడం జరిగింది. ఈ సఫార్ ఇండికేషన్ యొక్క అంటే సఫార్ ఇండికేషన్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇది చెప్తుంది. అదేవిధంగా ఇది 24/7 అవర్స్ కూడా ఎయిర్ క్వాలిటీ గురించి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనకు తెలుసు ఇది IMO కింద, ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తుంది. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ కూడా ఈ ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ గురించి కింద పనిచేస్తుంది. మన ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది 1875లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా మనం WMO గురించి మాట్లాడుకున్నాం అనుకో, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లాంచ్ చేసింది 2014లో. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2014లో ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఎయిర్ పొల్యూషన్ జరిగేది ముఖ్యంగా 8 ఫ్యాక్టర్స్తో పొల్యూషన్ జరుగుతుంది. ఆ 8 ఫ్యాక్టర్స్ ఏమంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే PM పర్టికులేట్ మ్యాటర్, PM అంటే పర్టికులేట్ మ్యాటర్, PM 2.5 పర్టికులేట్ మ్యాటర్. అదేవిధంగా PM 10, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్ NO2, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ SO2, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ CO, అదేవిధంగా ఓజోన్ O3, అదేవిధంగా లెడ్. ఇవి ముఖ్యంగా ఈ ఎయిర్ పొల్యూషన్కి ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. వీటి వలన వీటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి
అంటే PM2.5 కావచ్చు, PM10 కావచ్చు, నైట్రోజన్ డైఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా ఓజోన్, O3 కావచ్చు, అదేవిధంగా లెడ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్కి కారకాలు అవుతుంటాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ కారకాలలో కూడా మనం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ముఖ్యంగా 6 స్టేజెస్లో ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మామూలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను 6 కేటగిరీస్లో మనం చెప్తాం. వాటిలో గుడ్, అదేవిధంగా సాటిస్ఫాక్టరీ, అదేవిధంగా మోడరేట్, అదేవిధంగా పూర్, అదేవిధంగా వెరీ పూర్, అదేవిధంగా 6th సివియర్. వీటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి ర్యాంకింగ్ ఇస్తారు, స్కోర్ ఇస్తారు. 0 to 50 మధ్య ఉంటే స్కోర్ని దాన్ని మనం గుడ్గా పిలుచుకోవచ్చు. అదే ఇంకా 51 to 100 ఉంటే దాన్ని సాటిస్ఫాక్టరీగా పిలుచుకోవచ్చు. అదే 101 నుంచి 200 మధ్య స్కోర్ ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కోరు దాన్ని మనం మోడరేట్గా పిలుచుకోవచ్చు. అదే 201 నుంచి 300 వరకు ఉంటే దాన్ని మనం పూర్గా పిలుచుకోవచ్చు. అదే ఇంకా 301 నుంచి 400 వరకు ఉంటే దాన్ని మనం వెరీ పూర్గా పిలుచుకోవచ్చు. అదే 401 నుంచి 500 మధ్యలో ఉంటే దీన్ని సివియర్గా పిలుచుకోవచ్చు. కానీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ప్రజెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దీని యొక్క పాయింట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 533 ఉంది. అంటే సివియర్ కంటే ఇంకా గ్రేటర్ దెన్గా ఉంది. ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వీటికి మామూలుగా యూపీఎస్సీలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 వీటిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటే గుడ్ వాటి యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క స్కోరు, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్కి అవసరం, ఎయిర్ పొల్యూషన్కి కారకాలైనటువంటి ఏ మూలకాలు కూడా అడుగుతుంటారు ఎక్కువగా. అదే మనం మాట్లాడుకుంటే ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మన ఈ ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఈ ఎన్సీఆర్లో మామూలుగా ఆడ్ సిస్టమ్, ఈవెన్ సిస్టమ్, అంటే ఆడ్ నెంబర్ వెహికల్స్ ఒకరోజు, ఈవెన్ నెంబర్ వెహికల్స్ ఒకరోజు ట్రావెల్ అయ్యే విధంగా కొన్ని కండిషన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి ఇలా చాలా పూర్గా పడిపోవడానికి కారణం ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు స్టబుల్ బర్నింగ్. యాక్చువల్లీ ఈ స్టబుల్ బర్నింగ్ అనేది పంజాబ్లో కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ స్టేట్లో అక్కడ రైతులు వరి పండించిన తర్వాత ఆ వరి పండించిన వేస్ట్ అంతా కూడా పొలాల్లోనే కాల్చివేస్తున్నారు. ఆ కాల్చడం వల్ల ఆ గాలులన్నీ కూడా ఎయిర్ ఫ్లోయింగ్ అనేది కూడా ఈ ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ ఎక్కువగా ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఈ స్టబుల్ బర్నింగ్ అనే దాన్ని కూడా ఈ స్టబుల్ బర్నింగ్ని NGT మనకు తెలుసు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, NGT 2015లో ఈ స్టబుల్ బర్నింగ్ ఈ స్టబుల్ బర్నింగ్ని 4 స్టేట్స్లో బ్యాన్ చేసింది. రాజస్థాన్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా హర్యానా, అదేవిధంగా పంజాబ్. ఈ 4 స్టేట్లోనూ ఈ స్టబుల్ బర్నింగ్ అనేది బ్యాన్ చేసింది NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో బ్యాన్ చేసింది. అదే ఈ స్టబుల్ బర్నింగ్ కూడా ఢిల్లీ గవర్నమెంట్ కూడా దాదాపు 200 crores పైన అమౌంట్ ఈ స్టబుల్ బర్నింగ్ దాన్ని ఆ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ యూజ్ చేసి ఆ స్టబుల్ని బర్నింగ్ చేయకుండా ఒక మిషన్ ద్వారా కన్వర్ట్ చేసి టెక్నాలజీ కోసం అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ కూడా 200 crores అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని మేజర్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేసింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకు తెలుసు. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిక్లేర్ చేసింది మేజర్ ఎయిర్పోర్ట్గా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని డిక్లేర్ చేసింది. ఇది ఎరా యాక్ట్ కింద ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, ఈ ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ 2008 యాక్ట్ ప్రకారం ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని మేజర్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయండి. ఈ మేజర్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయాలంటే అక్కడ నుండి యాన్యువల్గా అక్కడ నుండి ప్యాసింజర్ ట్రాఫిక్ని బేస్ చేసుకునేసి ఎంతమంది ప్యాసింజర్స్ వస్తారో, ఎంతమంది ప్యాసింజర్స్ అక్కడ నుంచి వెళ్తున్నారని బేస్ చేసుకునేసి ఈ మేజర్ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేస్తారు. మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో దాదాపు 483 ఎయిర్ స్ట్రిప్స్ కావచ్చు, ఎయిర్ ఫ్లైట్స్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ కావచ్చు, అదేవిధంగా మామూలుగా మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి టోటల్గా. అందులో 487
అందులో 123 వచ్చేసి కమర్షియల్ ఎయిర్పోర్ట్స్. అంటే కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ అంటే అందులో సివిల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఆర్మీ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి, కమర్షియల్ ఎయిర్పోర్ట్స్. అదేవిధంగా 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన భారతదేశంలో, ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద. అదే మనం మాట్లాడుకుంటే కొన్ని మనం ఈ మామూలుగా జనరల్ స్టడీస్లో ఎక్కువగా మన జనరల్ నాలెడ్జ్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే ఎయిర్పోర్ట్ వాటి యొక్క నేమ్స్, ఎందుకంటే ఒకసారి మనం చూసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్కి మొట్టమొదటిగా తీసుకుంటే లోక్ప్రియ గోపీనాథ్ బర్దౌలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గువాహతిలో ఉంది. ఈ గువాహతిలో ఉన్న ఎయిర్పోర్ట్ని లోక్ప్రియ గోపీనాథ్ బర్దౌలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గువాహతిలో ఉంది, గువాహతి. అదేవిధంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఢిల్లీలో ఉంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతాలో ఉంది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బొంబాయిలో ఉంది, శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బొంబాయి. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్జీఐఏ పిలుచుకోవచ్చు. జిఎంఆర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్లో ఉంది, బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్లో ఉంది. అదేవిధంగా దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇండోర్లో ఉంది, దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇండోర్లో ఉంది, మధ్యప్రదేశ్. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లక్నోలో ఉంది, చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లక్నోలో ఉంది. అదేవిధంగా ఎల్బి శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిలో ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిలో. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్లో ఉంది, బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్ ఒడిస్సాలో. అదేవిధంగా కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు తెలుసు, బెంగళూరులో ఉంది. మిగతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా, ఎందుకంటే సపోజ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం, అలాగే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. కానీ వీటికి మాత్రమే వాటికి వేరే నేమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, అందుకు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. మిగతా కొన్ని వాటికైతే ఇప్పుడు కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుషీనగర్లో ఉంటుంది. కానీ వీటికి మాత్రం నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఆర్ఎంపీ ఎన్టీపీఎస్లో వచ్చేది గ్రూప్ టూలో కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 వీటిలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ సియరా లోన్. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఫ్రీ టౌన్లో ఆయిల్ ట్యాంకర్ ఎక్స్ప్లోడ్ అయ్యి పేలి దాదాపు 92 మంది మృత్యువాత పడ్డారు, చనిపోయారు. దీని మీద ఆయిల్ ట్యాంకర్ ఎక్స్ప్లోడ్. ఈ ఇన్సిడెంట్ సియరా లియోన్ ఈ కంట్రీలో, దీని యొక్క క్యాపిటల్ అయినటువంటి ఫ్రీ టౌన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 92 మెంబర్స్ ఇందులో చనిపోవడం జరిగింది. అదే మనం మాట్లాడుకుంటే ఈ సిరియా లియోన్కి ఈ కంట్రీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. అదేవిధంగా దీనికి కరెన్సీ వచ్చేసి లియోన్ కరెన్సీ. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ యునైటెడ్ కింగ్డమ్. మన మహాత్మా గాంధీ గారి యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, అదే లెగసీ కావచ్చు, వాటికి గుర్తుగా
యూకేలో ₹5 పౌండ్ స్టెర్లింగ్ కాయిన్ని రిలీజ్ చేయడం జరిగింది యూకే. ఎందుకంటే యూకేలో పౌండ్ స్టెర్లింగ్ అంటాం మామూలుగా, మన రూపీ కాదు అది, పౌండ్ స్టెర్లింగ్ ₹5 కాయిన్. ఈ ₹5 అంటే ఈ పౌండ్ స్టెర్లింగ్ 5 కాయిన్ని ఈ యూకే గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎవరి గుర్తుగా లాంచ్ చేయడం జరిగింది అంటే మహాత్మా గాంధీ గారి గుర్తుగా, ఈ గాంధీ గారి గుర్తుగా ఈ కాయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఒక సైడ్ ఏమో లోటస్ ఉంటుంది, మనకు తెలుసు నేషనల్ ఫ్లవర్. ఈ లోటస్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి మహాత్మా గాంధీ గారి మెసేజ్ ఉంటుంది, మహాత్మా గారి బొమ్మతో పాటు మహాత్మా గారి మెసేజ్ ఉంటుంది. మై లైఫ్ మై మెసేజ్, మై లైఫ్ మై మెసేజ్ అనే ఈ వర్డ్స్ కూడా ఆ కాయిన్కి ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ లోటస్ మనకు తెలుసు కమలం పువ్వు. మనకు తెలుసు యునైటెడ్ కింగ్డమ్ అంటే ఓన్లీ ఒక కంట్రీ కాదు, వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, అదేవిధంగా నార్థన్ ఐర్లాండ్ కలిపితేనే ఈ యూకేగా పిలుచుకుంటాం, యునైటెడ్ కింగ్డమ్గా పిలుచుకుంటాం. దీన్ని గ్రేట్ బ్రిటన్ కూడా పిలుచుకోవచ్చు యూకేని. అదేవిధంగా హర్యానా గవర్నమెంట్ గత మార్చిలో అనౌన్స్ చేసినటువంటి స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ యాక్ట్ 2020, ఈ యాక్ట్ 2022 జనవరి 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. స్టేట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ 2022. ఈ యాక్ట్ జనవరి 15, 2022 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేసింది. యాక్చువల్లీ హర్యానా గవర్నమెంట్ గత మార్చిలో దీన్ని తీసుకురావడం జరిగింది, ఈ బిల్ని. ఈ హర్యానా గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ అనేది జనవరి 15, 2022 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్లో 75% కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. 75% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ లోకల్ కంపెనీస్. లోకల్గా ఉన్నటువంటి కంపెనీస్లో లోకల్ క్యాండిడేట్స్కి అంటే స్థానికులకి ప్రైవేట్ కంపెనీస్లో, అంటే లోకల్ కంపెనీస్ కాదు, ప్రైవేట్ కంపెనీస్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్లో 75% ఎంప్లాయ్మెంట్స్, 75% జాబ్స్ అనేటివి లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్కి, స్థానికులకే ఇవ్వాలని ఈ బిల్ చేయడం జరిగింది. దీన్ని జనవరి 15, 2020 నుంచి అమలుకి తీసుకున్నది. దీనిలో గ్రాస్ శాలరీ అనేది 30,000 కంటే బిలో ఉన్న ఏవైతే జాబ్స్ ఉంటాయో ప్రైవేట్ కంపెనీలో 30,000 కంటే తక్కువ ఉన్నటువంటి శాలరీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో 30,000 కంటే తక్కువ ఉన్న జాబ్స్ అన్నీ కూడా లోకల్గా ఉన్న క్యాండిడేట్స్కి ఇవ్వాలి. 30,000 కంటే అబౌవ్ ఉన్న వాటిని అది వాళ్ళ ఇష్టం అన్నమాట, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కానీ మిగతా అన్ని 30,000 కంటే బిలో ఉన్న జాబ్స్ అన్నీ కూడా, అంటే 30,000 రూపీస్ శాలరీస్ ఉన్న జాబ్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కూడా, తక్కువ ఉన్న జాబ్స్ అన్నింటినీ కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మాట్లాడుకుంటే రీసెంట్గా బీహార్లో కల్తీ మద్యం తాగి దాదాపు 37 మెంబర్స్ చనిపోయారు. బీహార్ కల్తీ మద్యం మనకు తెలుసు. ఎందుకంటే మన బీహార్ అనగానే మనకు గుర్తు రావాల్సింది 100% లిక్కర్ బ్యాన్ అనమాట. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది బీహార్ స్టేట్ మధ్య అమలు అవుతుంది. సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో 2016లో సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని బీహార్ స్టేట్ అమలు చేస్తుంది. ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందు వల్లనే ఈ కల్తీ మద్యం అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి, ఈ కల్తీ మద్యం వలన దాదాపు చాలామంది 37 మెంబర్స్ చనిపోవడం జరిగింది రీసెంట్గా. అదే మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ బీహార్ యొక్క గవర్నర్ వచ్చేసి ఫగు చౌహాన్ గవర్నర్ వచ్చేసి. అదే మనం మాట్లాడుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం, 100% సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఇప్పటిదాకా అమలు చేస్తున్న స్టేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే బీహార్, అదేవిధంగా గుజరాత్, అదేవిధంగా మిజోరం, అదేవిధంగా నాగాలాండ్. ఈ 4 స్టేట్లు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మన దేశంలో అమలు చేస్తున్నాయి. బీహార్, గుజరాత్, మిజోరం, నాగాలాండ్.
అదే ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో కాహో అనే విలేజ్, ఈ ప్యాట్రియాటిక్ విలేజ్లో డాక్యుమెంటరీని తీస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం అరుణాచల్ ప్రదేశ్ మాట్లాడుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో కాహో విలేజ్లో ఈ ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో భాగంగా ఈ కాహో విలేజ్లో డాక్యుమెంట్ని తీస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈ కాహో విలేజ్లో మనకి తెలుసు 1962లో వచ్చినటువంటి చైనీస్ అటాక్స్ మనకు తెలుసు. చైనాకి మనకి మధ్య వార్ జరిగింది. ఆ చైనీస్ అటాక్స్ ముందుగా మనకి అంటే ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ కాహో విలేజ్ పీపుల్ అనమాట. ఈ కాహో విలేజ్ పీపుల్ మన ఇండియన్ ఆర్మీ తరఫున కూడా పోరాడడం జరిగింది. అందుకు గుర్తుగానే ఈ డాక్యుమెంట్ అనేది తయారు చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. అదే రీసెంట్గానే లాస్ట్ ఒక 1 month బ్యాక్ దీపా విలేజ్లో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగానే ఇలాంటి డాక్యుమెంటరీని తయారు చేయడం జరిగింది. అదే మనం మాట్లాడుకుంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి మాట్లాడుకుంటే దాని క్యాపిటల్ ఇటానగర్. మనకు ఇది డౌన్లిట్ మౌంటైన్స్గా మనం పిలుచుకోవచ్చు. డౌన్లిట్ మౌంటైన్స్, ల్యాండ్ ఆఫ్ డౌన్లిట్ మౌంటైన్స్గా ఈ అరుణాచల్ ప్రదేశ్ని పిలుచుకోవచ్చు. ల్యాండ్ ఆఫ్ డౌన్లిట్ మౌంటైన్స్. అదే ఇంకా మనం మాట్లాడుకుంటే ఇది సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్లో ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్ కూడా లార్జెస్ట్ వన్. ఎందుకంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనం 7 sister states ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియాగా మనం పిలుచుకుంటాం. అందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా లార్జెస్ట్ వన్ అన్నమాట ఏరియా పరంగా చూసుకుంటే. అదే మాట్లాడుకుంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఇటానగర్. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి బిడి మిశ్రా. అదేవిధంగా సీఎం వచ్చేసి ప్రేమ్ ఖండు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ 7 sister states ఆఫ్ దీన్ని 1970లో మొట్టమొదటిసారిగా దీన్ని యూజ్ చేయడం జరిగింది. 1970లో ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ స్టేట్స్ ఫార్మేషన్ అయినప్పుడు ఈ 1970లో దీన్ని సెకండ్ ఒక పర్సన్ దీన్ని వాటిని యూజ్ చేయడం జరిగింది. 7 sister states ఆఫ్ నార్త్ ఈస్ట్. ఆ 7 sister states అంటే మనకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదేవిధంగా మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అదేవిధంగా నాగాల్యాండ్, అదేవిధంగా త్రిపుర. ఈ 7 స్టేట్స్ని మనం 7 sister states ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కంట్రీగా మనం పిలుచుకుంటాం. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మనకు తెలుసు పక్కీ టైగర్ రిజర్వ్ కావచ్చు, అదేవిధంగా సేలా పాస్ కావచ్చు, అదేవిధంగా పగోడా టెంపుల్ చాలా ఫేమస్ పగోడా టెంపుల్. అదేవిధంగా తుత్సా డ్యాన్స్ అనేది నాగా ట్రాప్ చేస్తుంటారు. ఈ తుత్సా డ్యాన్స్ అనేది నాగా ట్రాప్ చేస్తుంటారు. ఈ డ్యాన్స్ కూడా చాలా ఫేమస్. అదేవిధంగా పగోడా టెంపుల్, తవాంగ్ మొనాస్ట్రీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ సేఫ్ గార్డ్ టోకెనైజేషన్ సొల్యూషన్ని ఈ ఫోన్పే లాంచ్ చేయడం జరిగింది. ఈ సేఫ్ గార్డ్ టోకెనైజేషన్ సొల్యూషన్ సొల్యూషన్ని ఫోన్పే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనివల్ల ఎందుకంటే ఆన్లైన్ క్రెడిట్ కార్డు, అదేవిధంగా ఆన్లైన్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవ్వడానికి ఈ సేఫ్ గార్డ్ టోకెనైజేషన్ సిస్టమ్ మనకి యూజ్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఫోన్పే CEO సమీర్ నిగమ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో. అదేవిధంగా ఇది 2015లో ఏర్పాటు కావడం జరిగింది. దీన్ని ఫౌండింగ్ చేసింది సమీర్ నిగమ్. దీని ఫౌండింగ్ మెంబర్స్ సమీర్ నిగమ్, అదేవిధంగా రాహుల్ చారి, అదేవిధంగా ఇంజనీర్ అనే పర్సన్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఫోన్పేని ఫౌండింగ్ చేయడానికి ప్రజెంట్ CEO వచ్చేసి సమీర్ నిగమ్. అదేవిధంగా ఈ టోకెనైజేషన్ సొల్యూషన్స్ అనేవి రీసెంట్గా కూడా పేయూ అనే సంస్థ కూడా పేయూ టోకెన్ హబ్, అదేవిధంగా CC Avenue కూడా టోకెన్ పే అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. CC Avenue టోకెన్ పే అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది.
అదేవిధంగా 2022 QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2022 QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్. దీన్ని క్వాక్వెరెల్లీ, సైమన్స్ ఈ QS అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లేస్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నిలిచింది ఫస్ట్ ప్లేస్లో. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో చైనా పర్కింగ్ యూనివర్సిటీ. ఈ చైనా పర్కింగ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో నిలిచింది. అదేవిధంగా మన భారతదేశం నుంచి 42nd ప్లేస్లో IIT బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే. అదేవిధంగా 45th ప్లేస్లో IIT ఢిల్లీ. అదేవిధంగా 54th ప్లేస్లో IIT మద్రాస్ నిలిచాయి. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈరోజు సర్ సివి రామన్ గారి బర్త్డే, November 7th. సివి రామన్ బర్త్డే. మనకు తెలుసు సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా ఫిజిక్స్ విభాగంలో 1930లో వచ్చింది. నోబెల్ ప్రైజ్ అన్నమాట. ఫిజిక్స్ విభాగంలో మొట్టమొదటిగా నోబెల్ పొందింది ఇతనే, ఫిజిక్స్ విభాగంలో. ఎందుకంటే ఇతని కంటే ముందు లిటరేచర్లో, సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లభించింది 1930లో. ఫిజిక్స్ విభాగంలో రామన్ ఎఫెక్ట్కి గాను ఈ ఫిజిక్స్ విభాగంలో సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అదేవిధంగా నెక్స్ట్ November 7th నేషనల్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే. ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే అనే దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి ఏదైతే పుట్టిన పిల్లలు దాదాపు 5 years లోపు ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళు చనిపోకుండా ఎక్కువగా, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా డిసీజెస్ బారిన పడేసి ఎక్కువగా చనిపోయే కేసెస్ మన ఇండియాలో చూస్తుంటే, అందుకే మాల్ న్యూట్రిషన్ వల్ల కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ రీజన్స్ వల్ల మన ఇండియాలో ఎక్కువగా చనిపోతుంటారు ఇలాంటి కేసు. వీటిని కంట్రోల్ చేయాలి, వీటి మీద అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు తెలుసు IMR రేట్ కావచ్చు, MMR రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతుంటారు. అదే నెక్స్ట్ November 7th నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనం November 7th సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డేని ముఖ్యంగా మనకి ఈ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ కావచ్చు, క్యాన్సర్ ఎలా వస్తుందో దీని మీద ఎక్కువ అవేర్నెస్ కలిగించడం కోసమే ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని 2014 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పటి ఈ 2014లో అప్పటి యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారు ఈ November 7th నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడం. అప్పటి నుంచి 2014 నుంచి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయే కేసులో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్న ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.